అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించారు. సీతారాముడి కథ పితృవాక్య పరిపాలన చేసింది, వనవాసం చేసింది. ఆ సీతారాముడే కదా అయోధ్యను రాజధానిగా చేసుకుని ఈ వేదభూమిని రామరాజ్యంగా మార్చింది. మన దేశం నిండా సీతారామాలయాలే. అట్టి సీతను తొలగించి సీతారాముణ్ణి కాదని బాలరాముణ్ణి ప్రతిష్ఠించడంలో అర్థమేమై ఉండొచ్చు? దీని పరమార్థమేమి? దీని ఆంతర్యమేమి? దీని మర్మమేమి? భారత రాష్ట్రపతికి, ప్రథమ పౌరురాలికి కూడా సరైన గౌరవము, ప్రాముఖ్యత లభించినట్లు అనిపించటం లేదు. అంటే ఈ భారతావనిలో స్త్రీమూర్తులకు తగిన ఆదరణ లేదా అంటూ రామచంద్రుడు దీర్ఘాలోచనలో పడ్డట్టు ఒక పిచ్చి రామభక్తుడు భావించసాగాడు.